బైబిల్ చెప్తుంది వచ్చేసి శత్రువునైనా ప్రేమించమంటుంది బైబిల్. వేరే మతాలను కూడా గౌరవిస్తారా? ఖచ్చితంగా నా విశ్వాసం ప్రకారంగా దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడు యేసుక్రీస్తు ప్రభువుల వారే. అంటే మిగతా మతాల దేవుళ్ళ గురించి మీకు సంబంధం లేదు, మీరు గౌరవించం, మీరు రెస్పెక్ట్ మాట్లాడారు, గౌరవిస్తా. మరి దేవుడు ఒక్కడే అని ఎలా అంటున్నారు? ఇది మా దేశం రా, ఇది హిందూ దేశం రా అని మాట్లాడుతుంది హిందూ. రిటర్న్ గా నాకు ఎక్కడ చూపించండి, రాజ్యాంగంలో ఉందా? అంటే మీరు ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నారు కదండి మతాన్ని, సో వాళ్ళు అనడంలో తప్పు లేదు కదా? కాదు కాదు కాదు, క్రిస్టియానిటీ వచ్చిన తర్వాత హిందూ మతం ఇక్కడికి ప్రవేశించింది. సుప్రీంకోర్టు మొన్న కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేయడం జరిగింది, ఎలా చూస్తున్నారు అసలు దాన్ని? తల్లి స్థానంలో ఉన్నటువంటి న్యాయస్థానం కూడా ఈరోజు కుల వివక్షను చూపిస్తుంది అని నిరూపణ అయింది. మతాన్ని మార్చొద్దు, మత ప్రచారాలు చేయొద్దు అంటారు. నువ్వు యేసు ప్రభు నమ్ముకొని క్రైస్తవాన్ని స్వీకరిస్తే నీకున్న ఎస్సీ హోదా పోతుందంటే ఇప్పుడు మారుతాడు ఇక్కడ. పెద్ద ప్లానింగే. సో తప్పులు అనేవి ఉంటావా బైబిల్లో? బైబిల్లో దావీదు ఉన్నాడు, డేవిడ్ అని ఆయన ఉన్నాడు, ఆయన పలానా తప్పు చేశాడు. లోత్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన కూతుర్లతో తప్పు చేశాడు. సో ఇదే ఇష్యూకి సంబంధించి కూడా మందకృష్ణ మాదిగ గారు మాట్లాడడం జరిగింది. ఇస్లాం ఎక్కడ పుట్టింది, ఇవాళ ప్రపంచంలో ఏ స్థాయిలో నిలబడ్డది? క్రైస్తవ్యం ఎక్కడ పుట్టింది, ఈ ప్రపంచంలో ఏ స్థాయిలో నిలబడ్డది? ఈ రెండింటికంటే ముందు హిందూ ధర్మం సనాతన ధర్మం అయినప్పుడు ప్రపంచాన్ని ఎందుకు ప్రభావితం చేయలేకుండా పోయినాం? మన లోపమేంటి? వాళ్ళు ఫేమ్ అవటానికి ఏదో కొత్తగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. ఆయన ఏమంటున్నాడు? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేతా గంగాధర్. క్రిస్టియన్ మతాన పైన కావచ్చు, లేకపోతే క్రిస్టియన్ పరమతస్తులను కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉంది. కాకపోతే ఈరోజు పరిస్థితులు అలా లేవు. ఒకరంటే ఒకరికి గిట్టని పరిస్థితి, ఒక మతాన్ని మరొక మతం దూషించటం, ఒకరి గ్రంథంలో ఇంకొక గ్రంథంలో ఉన్నటువంటి తప్పులు చూపించటం, ఇవి ఎక్కువైపోవటం బట్టి వ్యతిరేకత పెరిగిపోయి ఒకరంటే ఒకరికి గిట్టని పరిస్థితి వచ్చేసింది. కానీ బైబిల్ చెప్తుంది వచ్చేసి అందరినీ శత్రువునైనా ప్రేమించమంటుంది బైబిల్. రైట్, పొరుగువాన్ని కూడా ప్రేమించమంటుంది. మీరు గౌరవిస్తున్నారా? ఖచ్చితంగా. ఓకే, ఖచ్చితంగా. మరి ఎందుకని ఇవన్నీ సమాజంలో ఇవన్నీ కాంట్రవర్సీలు ఎందుకు? మరి నా వల్ల కాంట్రవర్సీలు అవుతున్నాయా? అంటే క్రిస్టియానిటీ మీ వల్ల అని చెప్పట్లేదు నేను, అంటే పరమతాన్ని గౌరవించాలి అని మనం అందరం అనుకున్నప్పుడు మరి ఎందుకు ఇవన్నీ హిందూయిజం కావచ్చు, ముస్లిం వాళ్ళ పైన ఎందుకు ఇవన్నీ కాంట్రవర్సీలు ఎందుకు? మరి సోషల్ మీడియా ఎప్పుడైతే ఈ కరోనా తర్వాత సోషల్ మీడియా బాగా ప్రజలకు బాగా ఎస్టాబ్లిష్ అవుతుందో, దగ్గర అయ్యే కొద్దీ ఏమవుతుందంటే ప్రతి ఒక్కడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం, అంటే వంటలని, తర్వాత టూరిజం, రకరకాలు చేస్తుంటారు కదా. ఈ నేపథ్యంలో కొంతమంది వాళ్ళ గ్రంథాల మీద అవగాహన ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ గ్రంథాల గురించి బోధించుకోవటం మానేసి కాంట్రవర్సీ చేస్తే, అంటే ఎదుటి గ్రంథంలో ఉన్న తప్పులను చూపిస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ లైక్స్ వస్తాయి, రెవెన్యూ బాగా వస్తుంది, నేను కూడా ఫేమ్ అవుతాను, ప్రజలకు దగ్గర అవుతాను అన్నటువంటి ఉద్దేశంతో, స్వలాభంతో, స్వార్థంతో మాత్రమే ఎదుటి మతాన్ని, ఎదుటి వాళ్ళ గ్రంథాలని, ఎదుటి వాళ్ళ దేవుళ్ళని విమర్శించడం ప్రారంభించారండి. ఇది కేవలం యూట్యూబ్ రెవెన్యూ కోసం, వాళ్ళు ఫేమ్ కోసం మాత్రమే ఇది చేస్తున్నారు. దానివలన దేశంలో చాలా డ్యామేజ్ జరుగుతుంది. అంటే మీరు ఇక్కడే ఏదైతే దీనికి సంబంధించి అన్నారో, అంటే ఫేమ్ కోసం మాట్లాడారు అని చెప్పేసి అంటున్నారు, మరి ఎందుకని ఇంకా మీరు రియాక్ట్ అవ్వట్లేదు? వాళ్ళు చేసే వీడియోలో కావచ్చు, అవన్నిటికీ ఆ వైఖరికి మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? రియాక్ట్ అయ్యాం, రియాక్ట్ అవ్వటం కాదు, రియాక్ట్ అవుతూనే ఉన్నాం కంటిన్యూస్లీ. We have been reacting. కాకపోతే కుక్కతో ఒక వంకర అన్నట్టుగా దానికి ఎంత దెబ్బలు వేసి కట్టినా ఆ కుక్క తోక ఎప్పటికీ వంకరగానే ఉంటుంది, సంవత్సరం కట్టినా కూడా. అలాగా వాళ్ళ బుద్ధి, ఎవరైతే ఇప్పుడు క్రిస్టియన్స్ గ్రంథాల గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారో, ఎవరైతే హైందవ గ్రంథాల గురించి తక్కువ చేసి మాట్లాడే క్రిస్టియన్స్ ఉన్నారో, వీళ్ళ బుద్ధి మారదు. అది వాళ్ళ నైజం, వాళ్ళు దాన్ని విడిచిపెట్టుకోరు. ఎందుకంటే డబ్బు పోద్ది కదా, ఇన్కమ్ ఉండదు ఇక. ఇప్పుడు కొంతమంది హిందువుల్లో కొందరు ఉన్నారండి, లీడర్లుగా, హిందూ పెద్దలుగా పిలువబడుతున్న వాళ్ళు కొందరు ఉన్నారు. వీళ్ళు నిత్యం ఈ 24 గంటలు క్రైస్తవుల గ్రంథాలు ఏమున్నాయి, ఆ దేవుడు ఏం చేశాడు, అందులో ఏం తప్పులు ఉన్నాయి, ఇది మాట్లాడుతూ ఉంటారు. మా క్రైస్తవులు కూడా కొందరు ఉన్నారు, హిందూ గ్రంథాల గురించి, హిందూ దేవుళ్ళ గురించి వాళ్ళ విశ్వాసాలను తక్కువ చేసి అది తప్పు ఇది తప్పు అని చెప్పే వాళ్ళు మా వాళ్ళలో ఉన్నారు. కాబట్టి ఈ ఇద్దరి వలన కూడా టోటల్ ఇటు హిందువుల మీద, ఇటు క్రైస్తవుల మీద చాలా ప్రభావం చూపిస్తుంది, అందరు ప్రజలకు నష్టం కలుగుతుంది. ఏ విధంగా చూపిస్తుంది అనుకుంటున్నారు? ఈరోజు క్రైస్తవుడికి కనీసం అద్దెకిల్లు దొరకట్లా. హిందువుల ఓన్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో రెంట్కి అడుగుతుంటే మీరు క్రిస్టియన్స్ అయితే మేము ఇవ్వం అంటున్నారు. ఎందుకు? ఏ అంటే మీరు మా దేవుని తిట్టారు, మీ పాస్టర్లు మా దేవుని తిట్టారు. ఈడు తిట్టలా, ఇంటి కోసం వెళ్ళినోడు తిట్టడు పాపం. వీడు ఒక క్రైస్తవుడు తప్ప ఏ ఛానల్లో మాట్లాడు, వీడికి అసలు యూట్యూబ్ ఛానలే ఉండదు. కానీ మీ పాస్టర్లు, మీ క్రైస్తవులు మా దేవుని తిట్టారు,
మీ క్రైస్తవులు మా మతాన్ని తిట్టారని చెప్పి ఈయన అంటారు. ఉమ్, ఇతను తప్పు ఏది లేకపోయినా ఇంపాక్ట్ ఎఫెక్ట్ ఇక్కడ పడుతుంది. ఉమ్, ఇది చాలా నేను కూడా ఫేస్ చేశానండి. కాబట్టి నేనేమంటానంటే భారతదేశంలో పుట్టి పెరిగిన తర్వాత హిందూ, క్రిస్టియన్, ముస్లిం అని కాకుండా మనిషికి మతాన్ని అంటించకుండా, మనిషిని కులంతో కాకుండా మనిషిని మానవత్వ విలువలతో చూద్దాం అంటున్నారు. అంటే తిట్టారు ఇల్లు ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మరి వాళ్ళు అట్టిగా వాళ్ళకు రూమర్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముందండి? వట్టిగా లేదు కదా. ఇప్పుడు నేనేమంటానంటే అండి, వట్టిగా నిజమా పక్కన పెడితే, ఉమ్, ఇప్పుడు మా గ్రంథం బైబిల్, అవును. ముస్లిం వాళ్ళది ఖురాన్, ఉమ్, హిందువులకి భగవద్గీత ఉంటుంది, రామాయణం ఉంటుంది. ఒక కుంటోడు ఉన్నాడు అనుకోండి, కాలు లేనోడు ఉంటే వాడు కుంటోడే, ఉమ్, అవిటి వాడే, వికలాంగుడే. ఓకే. అరే కుంటోడా అంటే వాడు నవ్వుతూ పలుకుతాడా? కోపం వస్తుందా? కోపమే వస్తుంది. ఉమ్, ఇప్పుడు ఎవరి గ్రంథాల్లో ఏముందన్నది ఆ గ్రంథం చదివే వాడికి అర్థమవుతుంది. ఇప్పుడు నా బైబిల్ నేను చదువుతానండి, ఉమ్, నాకు తప్పులు ఏం కనిపించవు, ఎందుకంటే నేను దాన్ని బిలీవ్ చేశా. అది చదవటానికంటే ముందు ఆ గ్రంథం నేను ట్రస్ట్ చేశాను, ఉమ్, అందులో ఉన్నది మంచి అని నమ్మాను. ఈ మనసుతో చదివేవాడికి తప్పులు కనిపించవు. ఎదుటోడు ఎవరైతే హిందూ పెద్దలుగా ఉంటున్నారో వాళ్ళు బైబిల్లో తప్పులు ఏమున్నాయా అని వెతకడం మొదలు పెడుతున్నారు. ఉమ్, వాళ్ళకు పూర్తిగా అర్థం కాదు. అర్థం కాకపోవడం వలన ఇందులో తప్పులు ఉన్నాయని ఎత్తి చూపిస్తున్నారు. అలాగే మా క్రైస్తవులు కూడా కొందరు భగవద్గీతలు అవి ఉన్నాయి, రామాయణంలో ఈ తప్పులు ఉన్నాయని చెప్పి ఎందుకు తప్పులు చూపించుకోవాలి? ఎవరి గ్రంథాన్ని వాళ్ళు గౌరవించుకుంటే సరిపోద్ది కదా. ఉమ్, నా గ్రంథాన్ని నేను నమ్ముతాను, అట్ ద సేమ్ టైం పరమతస్థుల గ్రంథాలని గౌరవించాలి. నేను భక్తి చేయక్కర్లా, ఉమ్, గౌరవిస్తే చాలు, విమర్శించకుండా ఉంటే చాలు. ఉమ్, ఇది మనం కంట్రోల్ చేయగలిగితే దాదాపుగా దేశంలో గొడవలు తగ్గిపోతాయి. ఓకే. అంటే నాకు తెలియక అడుగుతానండి, బైబిల్ కి సంబంధించి మీరు ట్రస్ట్ చేస్తారు, చదువుతూనే ఉంటారు. సో తప్పులు అనేవి ఉంటావా బైబిల్లో? ఉండవు. ఓకే. ఎందుకుంటాయి? ఉమ్, ఉండవు కదా. ఇప్పుడు మేము నమ్మేది ఏంటంటే ఉమ్, సాక్షాత్తు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే భక్తుల ద్వారా రాయించినటువంటి గ్రంథం బైబిల్. ఉమ్, బైబిల్లో అంటే ఇప్పుడు మతోన్మాదులు, క్రీస్తు విరోధులు, క్రైస్తవులు అంటే గిట్టని వాళ్ళు కొందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు నేను చెప్పను. ఉమ్, వాళ్ళు చేస్తుంది ఏంటంటే బైబిల్లో దావీదు ఉన్నాడు, డేవిడ్ అనే ఆయన ఉన్నాడు, ఆయన పలానా తప్పు చేశాడు, లోత్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన కూతుర్లతో తప్పు చేశాడు, ఉమ్, ఇవి చెప్తూ ఉంటారు. నేనేమంటానంటే వీళ్ళు మనుషులు, దేవుళ్ళు కాదు కదా. Right. దేవుడు తప్పు చేస్తే ప్రాబ్లం, మనుషులు చేసిన తప్పులు దేవుడు రాయించాడు. ఉమ్, ఆ సందర్భంలో వాళ్ళు చేసిన తప్పులు చూపించి దేవుడు ఇలా ఉండద్దు అని చెప్పాడు. ఉమ్, ఇప్పుడు బైబిల్ బూత్ పుస్తకం ఎలా అవుద్ది, తప్పు పుస్తకం ఎలా అవుద్ది? మనుషులు చేసిన తప్పులు దేవుడు రాయించాడు, అరే ఇలా ఉండద్దు రవి అని చెప్పాడు. ఉమ్, ఇప్పుడు న్యూస్ పేపర్ ఉంటుందండి, న్యూస్ పేపర్లో రేపులు రాస్తారు, యాక్సిడెంట్లు రాస్తారు, సూసైడ్లు రాస్తారు, స్మగ్లింగ్ చేసినవి రాస్తారు. న్యూస్ పేపర్ చెడ్డదా? అందులో మంచి చేయడాన్ని రాస్తారు, ఉమ్, తప్పు చేసిన వాళ్ళని రాస్తారు. అంటే ఇప్పుడు ఎవరో అత్యాచారం చేశాడు, ఇది చదివినోడు అత్యాచారం చేయమని అర్థమా? ఉమ్, ఎవడో స్మగ్లింగ్ చేసేది ఉంటుంది న్యూస్లో, అంటే స్మగ్లింగ్ చేయమని అర్థమా? అలాగే బైబిల్లో కూడా వాళ్ళు చేసినవి రాస్తాడు దేవుడు. ఇలా ఉండొద్దు, చెడుని రాసి ఇలా ఉండొద్దు అన్నాడు, మంచిని రాసి ఇలా ఉండండి అన్నాడు. ఉమ్, కానీ ఎక్కడ దేవుడు తప్పు చేయలేదు మా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. ఓకే. మనుషులు చేసిన తప్పును చూపించి మీ బైబిల్ తప్పు అనడం కరెక్ట్ కాదు, సబబు కాదు అది. ఉమ్, అంటే అలాంటి సిచ్యువేషన్ లో మీరు ఫేస్ చేశారంటున్నారు, మీకు ఏమనిపిస్తుంది ముఖ్యంగా? ఖచ్చితంగా కోపమే వస్తుంది. ఉమ్, ఎందుకంటే నా విశ్వాస గ్రంథం కదా, నేను ఇష్టపడే గ్రంథం, నా బ్రతుకుని మార్చిన గ్రంథం. నేను ఒకప్పుడు డ్రగ్ అడిక్ట్ని, నేను ఒకప్పుడు సినిమా హీరోగా ఉన్నాను, నా లైఫ్ని చేంజ్ చేసింది బైబిల్. ఉమ్, ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుందంటే అండి, మతాన్ని మారుస్తున్నారంటారు వీళ్ళు. మతాన్ని మార్చొద్దు, మత ప్రచారాలు చేయొద్దు అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఉమ్, ఈరోజు నేను క్రిస్టియన్గా ఉన్నా, అవినయ్ దర్శన్ అని నేను క్రిస్టియన్గా ఉన్నా. ఉమ్, బైబిల్ నన్ను ఏం చేసింది అంటే నా బ్రతుకును మార్చింది. ఉమ్, ఒకప్పుడు అమ్మాయిలతో తిరిగేవాడిని, డ్రగ్ అడిక్ట్గా ఉండేవాడిని, డబ్బులన్నీ జలసాలకి విలాసాలకు ఖర్చు పెట్టేవాడిని, కుటుంబాన్ని వదిలేసి తిరిగేవాడిని రోడ్ల మీద. ఇలా ఉన్న నన్ను ఒక మనిషిగా మార్చి ఒక విలువను తెచ్చింది నాకు బైబిల్. ఇప్పుడు నా మతం మారిందంటారా, బ్రతుకు మారిందంటారా? ఉమ్, నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది మారారు. తిరుగుబోతు భర్త మారాడు, తాగుబోతు భర్త మారాడు, సూసైడ్ చేసుకునేవాడు మారాడు, వ్యభిచారం చేసేవాడు అంటే మారాడు. ఇవన్నిటికి కూడా బైబిలే చేంజ్ చేసింది అంటారా? ఎగ్జాక్ట్లీ. అంటే ఎట్లా, అది ఎలా బిలీవ్ చేయొచ్చు? అంటే బైబిల్లో ఉన్నటువంటి మాటలు చదివితే అండి, మనసు పెట్టి చదివితే ఉమ్, సాక్షాత్తు దేవుడే మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, ఒక ఫ్రెండ్ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఉమ్, మన బెస్ట్ ఫ్రెండ్ మన పక్కన కూర్చొని మనకు ఒక లైఫ్ స్టైల్, ఒక మంచి లైఫ్ స్టైల్ని చూపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఉమ్, అదే అంటున్నా, మనసు పెట్టి చదవటం వేరు, తప్పుల్ని వెతకడానికి చదవటం వేరు. ఉమ్, అది చూసే దృష్టిని బట్టి ఉంటుంది.
ఓకే సో అది మతం మారటం కాదు, బ్రతుకుని మార్చుకోవటం అంతే. ఓకే రైట్. అంటే ఇదన్నీ బైబిల్ని కాసేపు పక్కన పెట్టేద్దాం మనం, అంటే ఇక్కడ దాకే. సో దీనికి సంబంధించి కూడా ఏదైతే సుప్రీంకోర్టు మొన్న కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేయడం జరిగింది. సో ఆ రిజర్వేషన్ మీ చదువుల పట్ల కావచ్చు, జాబ్ పట్ల కావచ్చు, చాలా వరకు మీకు అది మైనస్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. ఎలా చూస్తున్నారు అసలు దాన్ని? ఖచ్చితంగా కుల వివక్ష ఇప్పటి వరకు మనుషుల్లోనే ఉంది అనుకున్నాము, కానీ ప్రభుత్వం కూడా, సుప్రీంకోర్టు ఒక తల్లి స్థానంలో ఉన్నటువంటి న్యాయస్థానం కూడా ఈరోజు కుల వివక్షను చూపిస్తుంది అని నిరూపణ అయింది. అదేంటండి, రాజ్యాంగంలో అది రాసింది కదా రూల్. అదే నేను చెప్తాను, కుల వివక్ష నేను అదే చెప్తున్నాను. అదే చాలా మంది పొరపాటు పడుతుంది ఇక్కడే. రాజ్యాంగంలో రాసలేదు. 1950లో జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవం చేసుకుంటాం, రిపబ్లిక్ డే చేస్తాం. అంటే ఎందుకు వచ్చింది అది అంటే, రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26వ తారీఖున. కరెక్ట్గా 6 నెలల తర్వాత ఆగస్టులో, 1950 ఆగస్టులో మన తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఏం చేశారంటే, ఎస్సీ వాళ్ళు, దళితులు హిందూ మతంలో తప్ప సిక్కు మతంలోకి వెళ్ళినా, బౌద్ధ మతంలోకి వెళ్ళినా, క్రైస్తవ మతంలోకి వెళ్ళినా వాళ్ళ ఎస్సీ హోదా పోతుంది. ఎస్సీ వాడు, ఎస్టీ వాడు ఖచ్చితంగా హిందూ మతంలోనే ఉండాలి అని. ఇది రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ కాదండి, ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్, ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ కాదు. అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి ఆర్టికల్ కాదు ఇది. ఇది బాబు రాజేంద్ర ప్రసాద్ గారు తీసుకొచ్చినటువంటి ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఇది చాలా మందికి తెలియక ఏమంటే, రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాశారు కదా అంటారు. అంబేద్కర్ గారు రాయలా అంటే సుప్రీంకోర్టుకు తెలీదా ఏంటి? ఇది అంబేద్కర్ గారు రాయలేదు. అదే చెప్తున్నాను ఇప్పుడు, అదే అంటున్నా. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 25లో మత స్వేచ్ఛ హక్కు ఉంది, ఇప్పటికీ ఉంది. మీకు చేతనైతే ఇప్పటికే రాజ్యాంగం చాలాసార్లు సవరించారు, చాలాసార్లు సవరణలు జరిగి కరెక్షన్స్ చేశారు, లేని పాయింట్స్ పెట్టారు, ఉన్న పాయింట్స్ని తీసేశారు, ఆర్టికల్స్ని యాడ్ చేశారు, మైనస్ చేశారు. మీకు చేతనైతే ఆర్టికల్ తీసేయండి, ఆర్టికల్ 25 అనేది తీసేసేయండి. అప్పుడు మేము పోట్లాడం. ఇప్పుడు ఆర్టికల్ 25 ఉంది రాజ్యాంగంలో, మీరేమో రాజ్యాంగంలో ఆర్టికల్కి వ్యతిరేకంగా ఇచ్చారు తీర్పు సుప్రీంకోర్టు వాళ్ళు. ఇప్పుడు ఎస్సీ వాడు క్రైస్తవ మతం లేకపోతే బీసీసీ మారిపోద్దని చెప్పాడు. ఇప్పుడు నేను ఎస్సీ అండి, బేసికల్ నేను ఎస్సీ, నేను ఒక క్రైస్తవుడిని. అంటే ఇప్పుడు నన్ను బలవంతంగా మీరు కులాన్ని మారుస్తారా? మతంకి కులానికి డిఫరెన్స్ ఏంటంటే, మతం అన్నది ఒక ఆత్మకు సంబంధించింది, విశ్వాసానికి సంబంధించింది, సిద్ధాంతాలకు సంబంధించింది, పద్ధతులకు సంబంధించింది, ఆచారాలకు సంబంధించింది. ఇప్పుడు నేను మతం మార్చుకుంటున్నా అంటే నా సిద్ధాంతాలు, విశ్వాసము, దేవుడు, గ్రంథం మార్చుకుంటున్నా. కులం ఎలా మారిద్ది? ఎందుకు మారిద్ది కులం? కులం నేను ఎన్నుకుంటూ వచ్చిందా? నాకు ఎస్సీ కావాలి, బీసీ కావాలి అనుకుంటూ వచ్చిందా కులం? మా తల్లి కడుపులోంచి నేను బయటకు వచ్చినప్పుడే వాళ్ళ కులం నాకు వచ్చింది. మా నాన్న కులం ఏదైతే ఆ కులం నాకు వచ్చింది. నేను అడగల, నాకు ఆ కులం కావాలి అనలేదు, వద్దు అని అనలేదు. నా తండ్రి నుంచి నేను బయటకు వచ్చినప్పుడు వచ్చింది కులం నాతో. అంటే హిందువులకు రాలేదా? అందరికీ వచ్చింది. నేను అదే అంటున్నాను. ఎస్సీ, ఇక్కడ ఎస్సీ అనేవాడు హిందువుల్లో ఉంటే మారదట, సిక్కుల్లో ఉంటే మారదట, బౌద్ధంలో ఉంటే మారదట, క్రైస్తవులు లేకపోతే మాత్రం మారిపోద్ది. ఎందుకంటే క్రైస్తవులు అందరూ ఒకటే మతానికి చెందినవారు కదా, ఎట్లా మరి మీరు కూడా చెప్పండి. క్రైస్తవ్యం మతం కాదండి, బేసికల్లీ అదొక వే, అదొక మార్గం. క్రైస్తవ్యం ఒక మార్గం, అదొక లివింగ్ స్టైల్, లివింగ్ లైఫ్ స్టైల్, బ్రతుకే విధానాన్ని చూపించేటువంటి మార్గం. ఇప్పుడే కదండి ఆత్మ గౌరవం అని చెప్పేసి మీరే అన్నారు, మళ్ళీ మతం కాదని మళ్ళీ ఎలా అంటారండి? ఆత్మకు సంబంధించింది మతం. అంటే మీరు క్రైస్తవ మతం అంటారు కూడా, అదే పంధాలో మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు సిక్కు మతంలోకి పోతే కూడా బీసీసీగా మార్చాలంటారు. ఫస్ట్ 1950 ఆగస్టులో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు తీసుకొచ్చింది ఇదే. హిందువుల్లో నుంచి ఎస్సీ వాడు సిక్కుల్లో పోయినా మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.